టాలీవుడ్లో దర్శకుడు అనిల్ రావుపుడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. చిరంజీవి హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఉగాది సందర్భంగా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాను ప్రారంభించనున్నారని చెప్తున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాదితోనే కాబట్టి అదే రోజు సినిమాను మొదలు పెట్టనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాను ఉగాది రోజు ప్రారంభించినా సెట్స్ మీదకి వెళ్లడానికి మాత్రం వేసవి తర్వాతే అంటున్నారు. ఎండలు తగ్గిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కొంత సమయం ఉంది కాబట్టి ఈలోపు తన చేతిలో ఉన్న విశ్వంబర సినిమా పనులు పూర్తి చేయాలని చిరంజీవి ప్లాన్ చేశారట. సంక్రాంతికి అనిల్ రావుపుడి సినిమా విడుదలైతే సూపర్ హిట్ అనే ఒక సెంటిమెంట్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది. 300 కోట్ల రూపాయల క్లబ్లో ఈ సినిమా చేరింది. అంతకు ముందు సైతం సంక్రాంతికి వచ్చిన అనిల్ రావుపుడి సినిమాలలో భారీ వసూలు సాధించడంతో పాటు ప్రేక్షకులను, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను మెప్పించాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి దర్శకత్వం వహిస్తున్న సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు పెద్ద డిస్కషన్ నడుస్తోంది. చిరంజీవి సరసన నటించాల్సిన కథానాయక పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతోంది. మొదట హైదరాబాదీ అమ్మాయి బాలీవుడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అతిథిరావు హైదరి నటించే అవకాశాలున్నాయని అన్నారు. ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ పేరు కూడా తెర మీదకి వచ్చింది. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో వేచి చూడాలి.